హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవిడ మనకు విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ క్యాడర్ల యొక్క ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. సో ఏదైనా డిగ్రీ అర్హతతో కూడా మనకి ఇక్కడ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ది ఇండియా నుంచి అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి 2020 సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఒక అప్లికేషన్ ప్రాసెస్ని నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 24. అదేవిధంగా మనకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ని ఇంకా లింక్ అనేది యాక్టివేట్ చేయలేదు. మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ లేదా రేపటికల్లా స్టార్ట్ అని చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి డీటెయిల్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ కనుక తీసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2020 సంబంధించి దీని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్ సంబంధించి పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్, మెకానికల్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ కౌన్సిలర్. సో కౌన్సిలర్ సంబంధించి టీచింగ్ సైకాలజీ సంబంధించి ఇదంతా కూడా మనకు టీచింగ్ ఫ్యాకల్టీ. అదేవిధంగా నాన్ టీచింగ్లో లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, ఆఫీసర్ ఐటీ, సీనియర్ సూపరింటెండెంట్, సెక్రటరీ టు రిజిస్టర్, గెస్ట్ హౌస్ మేనేజర్, టెక్నీషియన్స్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండానే ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్యాకల్టీ చూసిన తర్వాత రిమైనింగ్ టోటల్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఫ్యాకల్టీ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇండియన్ నేషనల్స్, అదేవిధంగా నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఎస్ కానీ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా నుంచి అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకు పెట్రోలియం, కెమికల్, మెకానికల్కి అసిస్టెంట్, అసోసియేట్, అదేవిధంగా ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి అసోసియేట్, కెమిస్ట్రీకి అసోసియేట్, ఇంగ్లీష్కి అసిస్టెంట్, అదేవిధంగా కౌన్సిలర్కి అసిస్టెంట్. సో ఇక్కడ మీరు ఇది ఒకటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ క్యాడర్లో ఏ రకమైనటువంటి పోస్టులు ఉన్నాయో. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ అప్లై చేసినటువంటి రిక్వైర్డ్ అయినటువంటి డేటా కరికులం విటే, లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్, అదేవిధంగా ప్రపోజ్డ్ రీసెర్చ్ అండ్ టీచింగ్ ప్లాన్ లేదా అకాడమిక్ ప్రొఫైల్, అదేవిధంగా 3 బెస్ట్ పబ్లికేషన్స్. పిహెచ్డి లెవెల్ అయితే ఇక్కడ పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి 3 బెస్ట్ పబ్లికేషన్స్, అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్పెషల్గా వీళ్ళైతే ఎంకరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ వైజ్గా వాటి యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1కి వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 1,01,500 అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ద 7th CPC బేస్ పైన. అదేవిధంగా వీళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 3 years సాటిస్ఫాక్షన్ అయినట్లయితే దెన్ వీళ్ళకు యాజ్ పర్ ద పే లెవెల్ 18A1 ప్రకారం వీళ్ళకైతే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే పిహెచ్డి చేసిన వాళ్ళ అదేవిధంగా అట్లీస్ట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రేడ్ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్, అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది బిలో 40 years అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసోసియేట్. సో అసోసియేట్ ప్రొఫెసర్ కనుక తీసుకుంటే వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 1,39,600 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ద 7th CPC బేస్ పైన. అదేవిధంగా వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి చేసిన వాళ్ళ అర్హులు. అండ్ అదేవిధంగా మినిమం 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క ఏజ్ అనేది బిలో 45 years అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొఫెసర్. సో ప్రొఫెసర్ కనుక తీసుకుంటే యాజ్ పర్ ద 7th CPC బేస్ పైన 1,59,100 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి చేసిన వాళ్ళ అర్హులు, అసిస్టెంట్, అసోసియేట్, అదేవిధంగా ప్రొఫెసర్ మొత్తం కూడా ఫస్ట్ క్లాస్ అనేది చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్లో మీ యొక్క అకాడమిక్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా మినిమం 10 years రిలవెంట్ ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా దాని యొక్క డీటెయిల్ డేటా అండ్ ఎంటెక్ సంబంధించి, అదేవిధంగా వాటి యొక్క గైడ్ లైన్స్ సంబంధించి. అండ్ ఇక్కడ మనకు స్పెషలైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పెట్రోలియం, కెమికల్, మెకానికల్కి ఆ యొక్క ఆల్ ఏరియాస్ అంటే ఆ యొక్క డిజైన్ కానీ ప్రొడక్షన్ కానీ అండ్ అదేవిధంగా వాటి యొక్క రిలవెంట్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిన్నిటిపైన గ్రిప్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా SC, ST, OBC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ వాళ్ళ యొక్క బేసిక్ డేటా. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ ఫ్యాకల్టీ సంబంధించి వీళ్ళకి ఇక్కడ అలవెన్సెస్ కానీ, అదేవిధంగా ఫ్రీ సాఫ్ట్ అడ్వాన్స్ సంబంధించి వీళ్ళకి ఇక్కడ అలవెన్సెస్, ఆ యొక్క టోటల్ డేటా ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ కానీ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళకైతే పోస్టింగ్స్ అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టీచింగ్ ప్లాన్, రీసెర్చ్ ప్లాన్ అండ్ అదేవిధంగా అవార్డ్స్ కానీ, పేటెంట్స్ కానీ, ప్రైజెస్ కానీ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా వీళ్ళైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క కరికులం విటేలో. సో ఈ విధంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి ఈ విధంగా టోటల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకైతే పెద్దగా యూటిలైజ్ ఉండదు, మనకు మొత్తం నాన్ టీచింగ్ స్టాఫే కాబట్టి నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో నాన్ టీచింగ్ స్టాఫ్ 01/2020
సో ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులన్నింటిని కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకు కూడా హైలీ యూటిలైజ్ అయ్యేటటువంటి నోటిఫికేషన్ ఇది. సో లైబ్రరీని కనుక తీసుకుంటే 1,44,200 నుంచి 2,11,800 అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ పే స్కేల్ ఇదైతే. అండ్ వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 57 ఇయర్స్. అండ్ ఒక పోస్ట్ అనేది యూఆర్ కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు మేల్ అండ్ ఫీమేల్ జెండర్ వైజ్గా అయితే ఇవ్వలేదు, ఓవరాల్ డేటా మాత్రం ఇవ్వడం జరిగింది. డిప్యూటీ లైబ్రరీయన్కి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది ఎస్సీకి. ఆఫీసర్ ఐటీకి 67,700 నుంచి 2,08,700 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు 3 పోస్టులు కూడా యూఆర్ కేటాయించడం జరిగింది. సీనియర్ సూపరింటెండెంట్కి వచ్చేసి ఒక పోస్ట్ యూఆర్ కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు శాలరీస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెక్రటరీ టు రిజిస్టర్ సంబంధించి ఒక పోస్ట్ యూఆర్ కేటాయించడం జరిగింది. గెస్ట్ హౌస్ మేనేజర్ సంబంధించి ఒక పోస్ట్ యూఆర్కి కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించి 5 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ఎస్సీ, ఓబీసీ, అదేవిధంగా యూఆర్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఎస్సీకి అయితే ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి ఎస్సీ మాత్రం అవకాశం ఉంటుంది. ఓబీసీకి అయితే ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి ఓబీసీ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ 13 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనకు 1, 1, 4, 2, 5. సో ఇక్కడ కనుక తీసుకుంటే ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 4, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 2, అదేవిధంగా ఓసీకి మాత్రం 5 పోస్టులు కేటాయించడం జరిగింది. మొత్తం మీద మనకు 13 పోస్టులు. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కనుక తీసుకుంటే 4 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఎస్సీ, ఓబీసీ, అదేవిధంగా యూఆర్కి అయితే కేటాయించడం జరిగింది. 21,700 నుంచి 69,100 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు బేసిక్ పే మాత్రమే, విత్ అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. మొత్తం మీద మనకు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ సంబంధించి అరౌండ్ 30 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఫస్ట్ వచ్చేసి లైబ్రరీయన్కి మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ చేసి ఉండాలి. అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనకు ఎడిషనల్గా అంటే పీజీడీసీఏ కానీ చేసిన వాళ్ళ అర్హులు వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిప్యూటీ లైబ్రరీయన్. సో డిప్యూటీ లైబ్రరీయన్కి మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ డాక్యుమెంట్ సైన్స్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా వీళ్ళకు 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పీజీడీసీఏ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ ఐటీ. సో ఆఫీసర్ ఐటీ కనుక తీసుకుంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి బీటెక్, బీఈ, ఎంటెక్ ఆర్ ఎంఈ ఆర్ ఎంసీఎన్ఏ రిలవెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా వీళ్ళకు సీసీఎన్ఏ కానీ, సీసీడీఏ కానీ, సీసీఎన్పీ కానీ, సీసీఐఈ కానీ, సీసీడీఈ కానీ, సీసీఏఆర్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా డిసైరబుల్ కనుక తీసుకుంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఆ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో అట్లీస్ట్ 2nd క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. దానిలో 6 years అయితే ఈ యొక్క రిలవెంట్ ఫీల్డ్ అంటే మనకు లునెక్స్ కానీ, అదేవిధంగా విండోస్ ఆపరేటింగ్ బేస్ పైన మీకు ఇన్స్టాలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అయితే ఐడియా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా డిసైరబుల్ కనుక తీసుకుంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి డిసైరబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈఆర్పీ అండ్ వెబ్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ సీనియర్ సూపరింటెండెంట్, ఇక్కడ పీజీ ఆర్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా మినిమం 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా డిసైరబుల్ కనుక తీసుకుంటే అవుట్ స్టాండింగ్ స్కిల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్ పైన హిందీ, ఇంగ్లీష్, తెలుగు అనేది మాట్లాడడం, రాయడం, చదవడం రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ లెవెల్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్రటరీ టు రిజిస్టర్. సో సెక్రటరీ టు రిజిస్టర్ కనుక తీసుకుంటే వీళ్ళకి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ పీజీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏ డిగ్రీ అయినా మీరు పర్వాలేదు, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ, బీటెక్ ఏదైనా కూడా మీరు ఎలిజిబిలిటీనే. విత్ 5 years రిలవెంట్ ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ డిజైరబుల్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ గెస్ట్ హౌస్ మేనేజర్కి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ పీజీ డిగ్రీ ఇన్ హాస్పిటాలిటీ, హోటల్ లేదా క్యాటరింగ్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. దానిలో 3 years అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకు ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, బోత్ మనకు ఇంగ్లీష్లో రాయడం, చదవడం రావాల్సి ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ పైన అవగాహన ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్, కెమికల్, పెట్రోలియం, మెకానికల్కి ఆ యొక్క డిపార్ట్మెంట్లో బీఈ ఆర్ బీటెక్ ఆర్ 3 years డిప్లొమా చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 yearsలో ల్యాబ్లో అయితే వర్క్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ జనరల్ క్యాడర్లో కనుక తీసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ పీజీ డిగ్రీని ఎనీ డిసిప్లిన్ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ, బీటెక్, బీఫామ్ ఏదైనా కూడా మీరు ఎలిజిబిలిటీనే. అదేవిధంగా మీకు ఇక్కడ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. అదేవిధంగా దాంట్లో 2 years కనుక తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లో వర్క్ చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా వీళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. 35 words per minute అనేది టైపింగ్ అనేది రావాల్సి ఉంటుంది స్పీడ్. అండ్ అదేవిధంగా టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute. అండ్ నెక్స్ట్ డిజైరబుల్ కనుక తీసుకుంటే ఆ యొక్క ఫీల్డ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళ అర్హులు. ఎంబీఏ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ పైన అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్స్, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ అకాడమిక్స్ కనుక తీసుకున్నట్లయితే
డిగ్రీ ఆర్ పీజీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డీటెయిల్ డేటా. అదేవిధంగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలివెంట్ ఫీల్డ్. మనకి A to F దాకా పాయింట్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈ యొక్క పాయింట్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించి మీరు డిగ్రీ ఆర్ పీజీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా మీకు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ పైన వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అకౌంట్స్ కనుక తీసుకుంటే బీకామ్ కానీ ఎంకామ్ కానీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్. సో ప్రొక్యూర్మెంట్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ కనుక తీసుకుంటే కెమికల్, పెట్రోలియం, మెకానికల్ అండ్ జియాలజీ సంబంధించి 3 years డిప్లొమా లేదా బీటెక్ ఆర్ బీఈ ఆర్ ఎంఎస్సీ జియాలజీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. దాంట్లో 2 years మాత్రం రిలవెంట్ ల్యాబొరేటరీలో వర్క్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా వాళ్ళ యొక్క డిజైరబుల్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ద కంప్యూటర్ అప్లికేషన్స్. అదేవిధంగా ఆ యొక్క కోర్సులో మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క లింక్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మనకు లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. అండ్ అదేవిధంగా ఈ యొక్క క్యాండిడేట్స్ అందరినీ కూడా రిటర్న్ టెస్ట్ కానీ లేదా ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి అప్లికేషన్స్ బేస్ పైన మొత్తం సెలక్షన్ అంతా కూడా మన యొక్క విశాఖపట్నంలోనే ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అది కూడా విశాఖపట్నంలోనే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ సిలబస్ అయితే మనకైతే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. మన యొక్క కోర్ సబ్జెక్ట్స్ నుంచే సిలబస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనరల్ డిగ్రీ బేస్ పైన అయితే ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ యొక్క జనరల్ డిగ్రీ బేస్ పైన అంటే మనకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ బేస్ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇంకా ఇన్ డీటెయిల్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వైజ్గా డిస్కస్ చేసుకుంటే వీడియో లెంత్ అనేది మనకు 25 minutes పైగా అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా మీకు షార్ట్కట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి ఫ్రీ టు అప్లై. అండ్ ఒకవేళ అప్లికేషన్స్ కనుక ఎక్కువ వచ్చినట్లయితే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామ్ యొక్క సిలబస్ కూడా మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అప్లికేషన్స్ కనుక తక్కువ వచ్చినట్లయితే మనకి ఇంటర్వ్యూనే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదేవిధంగా దాని యొక్క డీటెయిల్ డేటా ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే. సో మనకి ఇంకా అప్లికేషన్స్ అనేవి జూలై 24 దాకా ఉంది కాబట్టి దాని యొక్క తర్వాత అయినా మనకు డీటెయిల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు స్టూడెంట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG CET 2020? Searching for best online coaching centers? Then visit Srinavis Mech PG CET Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20+ subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinavis Mech YouTube channel, series under $499 only.